వెళ్తాం, ఎలా జీవిస్తే నరకానికి వెళ్తాం, స్వర్గం అంటే ఏమిటి, నరకం అంటే ఏమిటి, అవి ఉన్నాయా లేదా, ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే, స్వర్గంలో ఉండే శుభాలు, నరకంలో ఉండే కష్టాలు, శిక్షలు, ఇవన్నీ కూడా మానవులకి తెలియజేస్తారు. మరియు మన కంటికి కనిపించేవి, కనిపించనివి, మనం ఊహించగలిగేవి, ఊహించలేనివి, మనకు తెలిసినవి, మనకు తెలియనివి అనేక విషయాలని దేవుడు ప్రవక్తల ద్వారా మనకి తెలియజేస్తాడు. కొన్ని విషయాల నుంచి హెచ్చరిస్తాడు, కొన్ని విషయాలు తెలియజేస్తాడు, కొన్ని విషయాలు నేర్పిస్తాడు. ఇవన్నీ కూడా ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా దేవుడు మానవాళికి తెలియజేస్తాడు. ఇది కూడా ప్రవక్తల యొక్క బాధ్యత. అంతేకాకుండా దేవుడు ప్రవక్తల ద్వారా చట్టం, న్యాయం, ధర్మం ఇలా అనేక విషయాలని మరి మానవులకి నేర్పి ఉన్నాడు. అనేక రకాల కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అన్యాయం, అన్యాయం అనేక విషయాలు మానవుల్లో జరుగుతూ ఉంటాయి. వీటికి కావాల్సిన చట్టం, న్యాయం, ధర్మం కూడా దేవుడు ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా ఇచ్చి ఉన్నాడు. మరి అంతేకాకుండా మరణించిన తర్వాత లెక్కల దినం, కయామత దినం ఉందని, ఈ లోకంలో మనం బ్రతికి ఉన్నప్పుడు చేసిన పనుల కోసం మరి ఈ యొక్క కర్మలకి ప్రతిఫలం అనేది ఉంటుంది అని ప్రవక్తలు హెచ్చరించారు. ఇది మనుషులని ఒక బాధ్యతాయుతమైన వ్యక్తులుగా మారుస్తుంది. ఎందుకంటే మనం బ్రతికి ఉన్న ప్రతి క్షణం విలువైనది. ఈ యొక్క జీవితం వృధా కాదు. ఈ యొక్క జీవితం ఆధారంగానే దేవుడు జడ్జిమెంట్ అనేది ఇచ్చి, తర్వాత తీర్పు అనేది ఇచ్చి, స్వర్గమా లేదా నరకమా అనేది ఇస్తాడు అని ప్రవక్తలు తెలియజేసి ఉన్నారు. అంతేకాకుండా రేపు పరలోకంలో మాకు మార్గం చూపేవారు ఎవ్వరూ రాలేదు అని ఈ యొక్క మనుషులు లేదా జిన్నులు ఇలా సాకులు చెప్పకుండా ఉండేందుకు దేవుడి దగ్గర అల్లా ప్రతి సమాజంలో, ప్రతి జాతిలో, ప్రతి కాలంలో కూడా ఇలా గ్రంథాలని మరియు ప్రవక్తలని పంపించాను అని తెలియజేస్తూ ఉన్నాడు. మరి గ్రంథాలలో క్లుప్తంగా చెప్పాలి అంటే, చీకటిలో ఉన్న మనిషికి వెలుగు లేదా దీపం ఎలాగైతే వెలుగు చూపిస్తుందో, ప్రవక్తలు కూడా మనుషులకి అలాంటి వారే. మొట్టమొదటి ప్రవక్త ఆదం అలైహిస్సలాం నుండి చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వరకు కూడా అందరూ ఒకే దేవుడిని, ఒకే సృష్టికర్తని ఆరాధించాలి అని, మంచిగా బ్రతకాలి, అందరూ కలిసిమెలిసి జీవించాలని బోధించడం జరిగింది. ఇకపోతే మరి మానవ మేధస్సుకు కొన్ని పరిమితులు ఉన్నాయి. అంటే మన యొక్క మెదడు లేదా జ్ఞానము లేదా మనసు కొన్ని విషయాలని చూడగలుగుతుంది, కొన్ని విషయాలు చూడలేదు, కొన్ని ఆలోచిస్తుంది, కొన్ని ఆలోచించలేదు. మరి మన ఆలోచనలు, మన పనులు లేదా మన యొక్క ఇవన్నీ కూడా జ్ఞానము, అది సరైనది అవ్వచ్చు, సరైనది కాకపోవచ్చు, మన యొక్క ఊహలు. మరి ఇటువంటి మనిషికి కొన్ని విషయాలు ప్రవక్తల ద్వారా మనకి దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. మనిషి తన తెలివి